అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే, గృహంలో శాస్త్ర ప్రకారం అసలు పూజ గది ఎక్కడుండాలి? అంటే దేవుని గది ఎక్కడుండాలి? తెలుసుకుందాం. ఈ రోజులలో చాలామంది మనం చూస్తూనే ఉన్నాము. రకరకాలుగా వంటగదిలో పెట్టడము, లేకపోతే ఇటు వాయువ్యంకెళ్ళి పెట్టడము, ఇట్లా రకరకాలుగా జరుగుతా ఉంది. అయితే అసలు శాస్త్రంలో ఏం చెప్పారు? అసలు పూజ గది ఎక్కడ పెట్టుకోమన్నారు? ఏం జెప్పారు అనేది మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందామండి. మనం తెలుసుకునే ముందు ఒకసారి ఒక చిన్న పట్టిక చూద్దాము. అది చూసిన తర్వాత దాన్ని బట్టి మనం మళ్ళీ ఎట్లా ఏంటి అనేది మళ్ళా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి ముందుగా. అయితే అందరూ ఒక్కసారి ఈ చార్ట్ చూడండి ఇక్కడ. ఈ చార్ట్ చూస్తే ఇది తూర్పు దిక్కు అనుకోండి. ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. అయితే ఇప్పుడు విదిక్కులు కూడా తీసుకుంటే అది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయువ్యం అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, మనకి వర్గుల ప్రకారం ఆయాలు కూడా తీసుకుంటే ఇది శావర్గు అవుతుంది, ఇది ఆవర్గు అవుతుంది. ఆవర్గు అంటే ధ్వజాయము. ధ్వజాయం అంటే తూర్పు ఫేసింగ్ ఇళ్ళకి ధ్వజాయం తీసుకోండి అని చెప్తున్నాం కదా. అట్లానే ఇది కావర్గు ధూమ్రాయం ఆగ్నేయం దిక్కుకి. ఇది దక్షిణం చావర్గు సింహాయము. ఇది టావర్గు శ్వానాయము. ఇది నైరుతి వైపు. ఇది పశ్చిమం వైపు తావర్గు వృషభాయము అనమాట. అట్లానే వాయువ్యంలో తీసుకుంటే పావర్గు అది కరాయము. ఉత్తరం వైపుకి తీసుకుంటే యావర్గు గజాయము. ఓకే. అయితే దీంట్లో కొంచెం మనం జ్యోతిష శాస్త్రంలో కూడా వెళ్ళి ఏ దిక్కులకి ఏ గ్రహాలు వచ్చాయనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే, ఇక్కడ ఈశాన్యం దిక్కి గురుగ్రహం, ఇక్కడ తూర్పుకి రవిగ్రహం, ఇక్కడ ఆగ్నేయానికి శుక్రగ్రహం, ఇక్కడ దక్షిణానికి తీసుకుంటే కుజగ్రహం, నైరుతికి తీసుకుంటే రాహుగ్రహం, అట్లానే పశ్చిమానికి తీసుకుంటే శనిగ్రహం, వాయువ్యానికి తీసుకుంటే చంద్రగ్రహం, ఉత్తరానికి తీసుకుంటే బుధగ్రహం అన్నమాట. అయితే ఒక్కసారి మళ్ళీ దిక్పాలకులు కూడా చూడండి. ఈశాన్యములకు వచ్చేసరికి దిక్పాలకుడు ఈశాన్యుడు. ఈశాన్యుడు అంటే శివుడు అన్నమాట. అయితే తూర్పు దిక్కు తీసుకుంటే ఇంద్రుడు. దిక్పాలకులు వచ్చేపాటికి ఇంద్రుడు అన్నమాట. అంటే దిక్పాలకుడు అధిపతులు అన్నమాట వాళ్ళు. ఆగ్నేయములకు తీసుకుంటే అగ్నిదేవుడు, దక్షిణం వైపు తీసుకుంటే యముడు, అట్లాగే నైరుతికి తీసుకుంటే నిరుతి అనే రాక్షసుడు, అట్లానే పశ్చిమానికి తీసుకుంటే వరుణుడు అంటే వరుణదేవుడు, అట్లానే వాయువ్యానికి తీసుకుంటే వాయువు అన్నమాట, వాయుదేవుడు. నెక్స్ట్ ఉత్తరానికి తీసుకుంటే కుబేరుడు. మనం అందరూ చాలామంది ఉత్తర ఫేసింగ్ ఇల్లు అంటే ఉత్తరం వైపు కుబేర స్థానం అని చెప్పేసి నార్త్ ఈస్ట్ బీట్లు లేకపోతే ఉత్తరం ఫేసింగ్ ఇల్లు తూర్పు ఫేసింగ్ ఇల్లు కొంటా ఉంటారు కదా, అట్లా అనమాట. అయితే ఇప్పుడు మన గ్రహాలు ఏ దిక్కులకి ఏ గ్రహాలు వస్తాయనేది చెప్పుకున్నాం కదా. ఒక్కసారి ఈ గ్రహాలను కూడా మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈశాన్యానికి గురుగ్రహం అంటే గురుడు ఏం చేస్తాడు? గురుడు జ్ఞానకారకుడు, మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురుడు. అట్లానే తూర్పు దిక్కుకు రవి ఏం చేస్తాడు? రవి మనకి ఏదైనా అధికారాన్ని ఇచ్చేవాడు రవి. అంటే మన జాతకంలో రవి బాగుంటే ఏదైనా ఉద్యోగాలు కొట్టాలన్నా, ఏదైనా అధికారాలు రావాలన్నా కూడా రవిగ్రహం అనుగ్రహం మన మీద ఉండాలన్నమాట. మనకి జ్ఞానం, చదువు బాగా వచ్చి మనకి జ్ఞానం రావాలంటే గురుగ్రహ అనుగ్రహం కావాలి. అట్లానే శుక్రుడు వచ్చేపాటికి భోగభాగ్యాలు ఇవ్వాలంటే మనకు శుక్రుడు గ్రహం అనుగ్రహం ఉండాలి. అట్లాగే కుజగ్రహం వచ్చేపాటికి వీరత్వం అన్నమాట. అంటే ఒక ఎలా అంటే ఒక ఉద్యోగాలలో కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక మిలిటరీ ఇట్లాంటి ఉద్యోగాలు కొట్టాలన్నా కూడా కుజుడి అనుగ్రహం కావాలి. ప్లస్ ఎక్కువ యాక్సిడెంట్లు ఇట్లాంటివి అవ్వకుండా కూడా ఉండాలన్నా కూడా మనకి కుజుడి అనుగ్రహం ఉండాలన్నమాట. కుజగ్రహం బలహీనంగా ఉంటే ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ రాహు వచ్చేపాటికి రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే సూర్యచంద్ర గ్రహాలనే మింగేసేవాడు రాహు. అట్లా ఉంటుంది రాహు ఫలితం. నెక్స్ట్ శనిగ్రహం
కష్టపడితే ఫలితాన్ని ఇచ్చేవాడు. మనకి కష్టానికి తగ్గ కర్మఫలాన్ని ఇచ్చేవాడు శని. శని అంత చెడ్డవాడేం గాదు. మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చేవాడు శని అన్నమాట. మనకు కష్టపడిన ఫలితం దక్కట్లేదురా బాబు అంటే శని అనుగ్రహం లేదు. శనిగ్రహ బలం నీ జాతకంలో శనిగ్రహం యొక్క బలం తక్కువగా ఉందని అర్థం. అట్లాగే నెక్స్ట్ చంద్రగ్రహం, వాయువ్యానికి చంద్రగ్రహం. చంద్రగ్రహం తీసుకుంటే మనకి వాయువ్య లోపాలేమైనా ఉన్నా కూడా మనశ్శాంతినిచ్చేవాడు చంద్రుడు. మనశ్శాంతి లేకుండా పోద్ది వాయువ్య లోపాలున్నా గూడా. అట్లానే ఉత్తరానికి బుధగ్రహం. బుధగ్రహం అంటే నీకు బుధుడు అనుగ్రహం అంటే ఏదన్నా వృత్తి వ్యాపారాలలో ఏమన్నా చేసినా గూడా నీకు కలిసి రావాలంటే నీకు బుధుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలనమాట. ఇట్లా ఈ గ్రహాలన్నీ చూసుకుంటే కూడా ఇప్పుడు ఇది చూడండి. మనకి దక్షిణం వైపు ఏమన్నా దక్షిణం వైపు లోపాలున్నా కూడా యాక్సిడెంట్లు ఇవన్నీ కలగడానికి కూడా మనకి కుజుడు బలం బాగుండాలి. కుజుడు బలం లేకపోతే ఇట్లాంటియి జరుగుతా ఉంటాయి. అట్లాగే శనిగ్రహం. శనిగ్రహం గూడా మనకి కష్టపడితే ఫలితాన్ని ఇచ్చేవాడు కాబట్టి శని కాబట్టి వాయువ్య లోపాలను వాయువ్య దిక్కుకి చంద్రగ్రహం అధిపతి కాబట్టి వాయువ్య లోపాలు ఏమైనా ఉన్నా కూడా మనశ్శాంతి తక్కువ. ఆ ఇంట్లో ఉండదు. మనశ్శాంతి తక్కువ ఉండదు ఆ ఇంట్లో ఉన్నోళ్ళకి. అట్లాగే ఎంత కష్టపడ్డా ఫలితం రావట్లేదు. ఏ వ్యాపారంలో గూడా మనకి కలిసి రావట్లేదు. ఉత్తర దిక్కు దోషాలు ఏమైనా ఉన్నా ఉత్తర దిక్కుకి అధిపతి బుధగ్రహం కాబట్టి బుధుడి బలం గూడా బావుండాలి. అట్లా అన్నమాట. ఇవన్నీ చూసుకుంటే ఇట్లా ఉండాలి మనకి. అయితే మనకి ఇప్పుడు టాపిక్ ఏంటి? అసలు గృహంలో ఈశాన్యంలో దేవుడి గది ఎక్కడ పెట్టాలి అనేది. దేవుడి గది ఎక్కడ పెట్టాలి అంటే ఈ ఈశాన్య దిక్కుకి గురుగ్రహం గురించి చెప్పుకున్నాం గదా! మనకి జ్ఞానకారకుడు. గురుడు అనుగ్రహం ఉంటేనే మనకి జ్ఞానం వస్తది. కొంతమంది పిల్లలకి చదువున్నా, ఆస్తులెన్నున్నా చదువు అబ్బదు. జ్ఞానం రాదు. ఎందుకంటే గురుడు అనుగ్రహం ఉంటేనే జ్ఞానం. అలాగే దిక్పాలకుడు ఎవరు? ఈశాన్యుడు. అందుకని పూజ గది మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైనా సరే ఈశాన్యంలోనే పెట్టుకోమని జెప్పారు. ఎందుకంటే దీనికి ఒక చిన్న శ్లోకం గూడా జెప్పారు. ఏం జెప్పారంటే ఈశాన్యం దేవతాగేహం పూర్వస్యాం స్నానమందిరం ఆగ్నేయం పాకసదనం భాండాగార గృహముత్తరే అన్నారు. అది. అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఈశాన్యంలోనే ఇవ్వాలి. అందుకని జెప్పేసి ఇక్కడ చూడండి శుక్రానుగ్రహం ఆగ్నేయంలో శుక్రానుగ్రహం ఉంది. శుక్రుడు ఏం జేస్తాడు? శుక్రుడు మనిషికి భోగభాగ్యాలను అందిస్తాడు. నీకు భోగభాగ్యాలంటే తిండి పుష్టిగా టయానికి అన్నీ జరుగుతున్నా కావాలంటే శుక్రబలం బాగుంటే నీ భోగభాగ్యాలు ఏమిరా వీడి భోగం అన్నట్టు ఈడి భోగం ఇంతలా అనుభవిస్తున్నాడు ఏంటి అన్నట్టు ఉంటారు కదా కొంతమంది. వాడికి ఏమీ లేకపోయినా సబ్జెక్ట్ ఏం లేకపోయినా ఇట్లా ఉంటారంటే వాళ్ళకి శుక్రగ్రహానుగ్రహం అట్లా ఉంది అని అర్థం. అట్లాగే ఇప్పుడు మనం ఈ గ్రహాలు ఇయన్నీ చూశారు కదా! ఇప్పుడు ఈశాన్యంలోనే దేవుడి గది ఏ ప్లేస్‌లో పెట్టమన్నారనేది ఇప్పుడు మనం ఏకాశిది పదం తీసుకుంటే ఒకసారి ఏకాశిది పదం గూడా యేసుకొని మనం చూసుకుందాం అన్నమాట. అయితే మనం ఈ చార్ట్ ఒకసారి గమనిస్తే, ఈ చార్ట్ ఏంటంటే మనం గృహం నిర్మించుకునే స్థలాన్ని మన పేరు బలం మీద ఆయన తీసుకొని ఏకాశితి పథం 9/9 గ్రిడ్ యేసుకున్నప్పుడు ఇలా వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఇది తూర్పు ప్లేస్ గదా! తూర్పు దీనికి దిక్కులు తీసుకుంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఈ దిక్కులు తీసుకుంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అయితే మనం ఇప్పుడు పూజ గది గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఏం చెప్తున్నాం? పూజ గదిని ఈశాన్యంలో పెట్టుకోమని చెప్తున్నాం. ఇప్పుడు ఈశాన్య భాగం వచ్చేసి ఇంతవరకు ఈశాన్య భాగం వస్తుంది. ఆగ్నేయ భాగం వచ్చేసి ఇంతవరకు ఆగ్నేయ భాగం. ఇదనేది తూర్పు భాగం కింద వస్తుంది. ఇది మొత్తం గూడా తూర్పు కింద వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? ఈశాన్యంలో పెట్టుకోండి. ఫస్ట్ దేవుడి గదికి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఈశాన్యం గది. సరే ఈశాన్యంలో కుదరలేదండి. సెకండ్ ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్‌ను ఇక్కడ ఈ రవి ప్లేస్‌లో పెట్టుకోండి. ఈ ఫిఫ్త్ ప్లేస్‌లో. ఇప్పుడు మనం ఈ 9/9 గ్రిడ్ యేసుకున్నాం గదా! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9/9 గ్రిడ్ యేసినప్పుడు ఈ రవి ప్లేస్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ రవి ప్లేస్‌లో పెట్టుకుంటే ఇది ఉత్తమం అన్నమాట. దేవుడికి ఎప్పుడైనా సరే మనం పూజ గది ఎలా ఉండాలి అంటే, మనం సూర్యుడికి ఎదురుగా ఉండి పూజ చేసుకునే విధంగా ఉండాలి. అలా ఉండాలి. ఇది ఫస్ట్ ఆప్షను. ఇది సెకండ్ ఆప్షను. ఈ రవి ప్లేస్‌లో పెట్టుకోవడం. ఈ రోజులలో ఎలా చేస్తున్నారు? అందరూ తీసుకెళ్ళి ఈ వంటగది ఆగ్నేయంలో పెడుతున్నారు. అయితే ఇప్పుడు చాలామందికి అందరూ చిన్న చిన్న స్థలాలు ఇట్లా ఉండబట్టి కొంచెం
ఇబ్బందులుగా ఉన్న చోట కొంతమంది రకరకాలుగా పెట్టుకుంటున్నారు. అయితే ఆగ్నేయ మూల అనేది అసలు దేవుడి గది పెట్టొద్దు. అయితే తూర్పులో పెట్టుకోండి. లేదా ఈశాన్యంలో పెట్టుకోండి. ఈ 2 దిక్కులు బెస్ట్ అన్నమాట. మీకు దేవుడి గదికి ఈ 2 దిక్కులు బెస్ట్. ఈ 2 దిక్కులు బెస్ట్ అయితే మనకి ఈ రోజులలో చాలామంది గూడా ఏం చేస్తున్నారు, డోర్‌లు గూడా తీసుకెళ్ళి ఈశాన్యంలో పెడుతున్నారు. దక్షిణం ఫేసింగ్ అనుకోండి, తీసుకెళ్ళి ఆగ్నేయంలో డోర్ పెడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి గాదు. మనం తూర్పు ఫేసింగోళ్ళు గూడా ఎక్కడ చెప్పుతున్నాం, ఇక్కడ జయంతలో పెట్టుకోమంటున్నాం, లేకపోతే మహేంద్ర ప్లేస్‌లో గాని పెట్టుకోమని చెప్తున్నాం. అయితే థర్డ్ ప్లేసు, ఫోర్త్ ప్లేసు. ఫోర్త్ ప్లేస్ అయితే మహేంద్ర ఇంకా నంబర్ 1. థర్డ్, ఫోర్త్ 2 మంచివే. ఈ ఫోర్త్ ప్లేస్‌లో మనం సింహద్వారాలనే పెట్టుకోమని చెప్తున్నాం. కానీ ఈ రోజులలో ఏం చేస్తున్నారు, మనం ఎంత చెప్పినా గూడా జనాలు ఒక ఎలా అంటే వాళ్ళక్కడ పెట్టారండి, వీళ్ళిక్కడ పెట్టారండి, మేము గూడా అక్కడే పెడతామండి. బాబు అలా కాదు, శాస్త్రం ఇలా ఉంది, ఇలా పెట్టుకోండి. ఇదిగో ఇలా 9 మెన్ గ్రిడ్ యేసుకున్నప్పుడు ఈ జయంత ప్లేస్ గాని, మహేంద్ర ప్లేస్ గాని ఇక్కడ పెట్టుకోండి. మీకు మంచిది అని చెప్పినా గూడా కొంతమంది జనాలు అసలు శాస్త్రం ఏంటి అని తెలుసుకునే ఉద్దేశం గూడా లేదు. గుడ్డిగా పక్కనోళ్ళు ఏది ఫాలో అయితే మనం అదే ఫాలో అవుదాం. అంతే ఇంక. అలా కాదండి. మనం జీవితంలో ఒక్కసారే ఇల్లు కట్టగలం. కాబట్టి అట్లాంటి గృహాన్ని, ఆ గృహంలో మనతో పాటు మనం, మన పిల్లలు అందరూ కలిసి నివసించాలి గాబట్టి ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఆ గృహాన్ని ఎన్నో జాగ్రత్తలతో మనం నిర్మించుకోవాలనమాట. ఎందుకంటే ఈ రోజులలో ఒక డబుల్ బెడ్‌రూమ్ కట్టాలన్నా ఒక 30, 40 లాక్స్ అవుతున్నాయి. ఒక మధ్యతరగతి ఫ్యామిలీ సంపాదించింది మొత్తం గూడా గృహానికే ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మనం అంత సంపాదించి మళ్ళీ ఇంకో గృహం కట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. ప్లస్ ఏంటంటే ఏవైనా దోషాలున్నా, వాస్తు దోషాలున్నా ఆ ఇంట్లో ఉన్న గృహ యజమానులు వాళ్ళే అనుభవించాలి. పక్కన సలహాలిచ్చినోళ్ళు గాని, కట్టిన మేస్త్రులు గాని ఎవ్వరు అనుభవించరు. గృహంలో ఉన్న వాళ్ళే అనుభవిస్తా ఉంటారు ఆ దోషాలని. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్, ఎవ్రి పాయింట్ జాగ్రత్తగా తెలుసుకొని, నిదానంగా, జాగ్రత్తగా కట్టుకోవడం అనేది ఉత్తమమనమాట. అందుకని జెప్పేసి మనకి డోర్ గూడా ఇక్కడే బెట్టుకోండి. జయంత ప్లేస్ గాని, మహేంద్ర ప్లేస్ గాని. ఇక్కడ తీసుకొచ్చి ఆగ్నేయంలో పెడతా ఉంటారు. ఒకసారి ఇది తీసేస్తే జనరల్‌గా ఈ రోజులలో ఏం జేస్తున్నారంటే, ఇది మన గృహం అనుకోండి. ఇది చుట్టూ ప్రహరీ అనుకోండి మళ్ళీ. ప్రహరీ అయితే ఇప్పుడు మనం ఈ ఈ దిక్కు దీనికి తూర్పు ఇదనుకోండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ దిక్కులు తీసుకున్నా గూడా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. మనమేం జెప్తున్నాం, ఈశాన్యంలో దేవుడి గది కట్టుకోమని జెప్తున్నాం. ఇక్కడ థర్డ్ గాని, ఫోర్త్ ప్లేస్ గాని సింహద్వారం పెట్టుకోండి. ఆగ్నేయంలో వంటగది కట్టుకోండి. ఇలా జెప్తున్నాం. అయితే ఇప్పుడేం జేస్తున్నారంటే, ద్వారం అనేది ఇక్కడే పెట్టేసి, ఇక్కడ పూజ గది అనేది అసలు ఎవరు సరిగ్గా కొంతమంది తెలిసినోళ్ళు పెట్టుకుంటున్నారు ఓకే. ఇక్కడ పూజ గది గూడా తీసేసి కొంతమందయితే కార్ పార్కింగ్ అని జెప్పి స్లాబ్‌ని ఇంతవరకు కట్ జేసి పడేస్తున్నారు. కార్ పార్కింగ్ అని జెప్పేసి స్లాబ్‌నే కట్ జేసి పడేస్తున్నారు. ఈశాన్యాన్నే కట్ జేసేస్తున్నారు. మీ ఇంటికి ఈశాన్యం తగ్గిపోతుంది. ఇది గమనించుకోవాలి. అక్కడ కట్ జేసి సరే ఇక్కడ గేటుంది. కారు ఉన్నా లేకపోయినా ఇక్కడ కార్ పార్కింగ్ అని జెప్పేసి కారుకి ప్లేస్ కావాలి. కారు కొంతమందికి ఉన్నదెంతో నిజమెంతో తెలీదు. కొంతమంది కారు లేకపోయినా సరే కారుకి ప్లేస్ అని జెప్పేసి ఈశాన్యం కట్ జేసేసి అక్కడ ప్లేస్ వదిలేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి గాదు. అది సరి జేసుకోండి. కొంతమందయితే ఇక్కడ ఆగ్నేయంలో ఉంది గదా! ఈ ఆగ్నేయాన్ని ఇలా వంటగది కట్టుకొని, ఈ వంటగదిలో ఒక చిన్న సెల్ఫ్ కట్టుకొని, ఇక్కడ దేవుడి గదిని, మళ్ళీ ఇక్కడ వంట బండ అన్నీ కలిసే ఉంటాయి. వంట బండ అన్నీ కలిసే ఉంటాయి. ఇక్కడ దేవుడికో చిన్న సెల్ఫ్ కట్టి, వాళ్ళక్కడ పూజా కార్యక్రమాలన్నీ చేస్తా ఉంటారు. ఇట్లా పెట్టడం కరెక్ట్ పద్ధతి కాదండి. అందుకని జెప్పేసి మనం ఒక గృహం నిర్మించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు ఆల్రెడీ ఈ వంటగదిలో దేవుడి గది అనే కాన్సెప్ట్ మీద ఒక వీడియో కూడా చేశాను. మన వీడియోలలో ఉంది. ఎళ్లి చూడండి. ఇట్లా ఎవరైనా సరే మిస్టేక్‌లనేది ఎవరు చేయొద్దు. ఇట్లా ఈశాన్యం తెంపనేది ఎవ్వరు చెయ్యొద్దు. గృహం ఎప్పుడైనా సరే మనకి ఇట్లా స్క్వేర్‌గానే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి.
కాబట్టి దీనికి మనకి ఋషులు ఏం చెప్పారంటే ఈశాన్యంలోనే దేవుడి గది ఉండాలని చెప్పారు. ఈశాన్యం దేవతాగేహం, పూర్వస్యాం స్నానమందిరం, ఆగ్నేయం పాకసదనం, భాండాగార గృహముత్తరే అని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి మిస్టేక్‌లు ఎవరు చేయొద్దండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి ఎవరికైనా ఇప్పుడు లేటెస్ట్‌గా ఆషాఢ మాసం శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. కొత్తగా గృహం ప్లాన్స్ తీసుకునే వాళ్ళుంటారు. కాబట్టి ఎవరికైనా ఈ వీడియో షేర్ చేసినా వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.